నడిచే దేవుడుగా ఖ్యాతి చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య సన్నిధిలో కొన్నాళ్లు గడిపిన భాగ్యవంతులైన బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారు స్వయంగా ఆ మధ్య ఒక భక్తునితో పంచుకున్న అనుభవం. వెంకటప్పయ్య గారు గుంటూరు శ్యామలానగర్లో నివాసం ఉండేవారు. వారు తమ యుక్త వయసులో కొంతకాలం కంచిస్వామి వారి వద్ద ఉన్నారట. స్వామివారు ఈ వెంకటప్పయ్య గారిని ఎంతో వాత్సల్యంగా అరే వెంకటప్ప అని పిలిచేవారట. ఆ సమయంలో స్వామివారి వద్దకు వచ్చే భక్తులకు ముహూర్తాలు, జ్యోతిష్య సంబంధమైన సమస్యలతో వచ్చే వారి విషయాలు చూడమని వెంకటప్పయ్య గారికి పురమాయించేవారట. కొంతకాలం తర్వాత వెంకటప్పయ్య గారు తమ సొంత ఊరు గుంటూరు వచ్చేశారు. కంచి మహాస్వామి వారు తాము బ్రహ్మలీనులైన తరువాత కూడా తమ భక్తులకు ఎంతో మందికి స్వప్న దర్శనం, భౌతిక దర్శనం అనుగ్రహించి వారి సమస్యలను తీర్చిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి సంఘటనే ఒకటి బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారి జీవితంలో జరిగింది. కొద్ది సంవత్సరాల క్రితం వెంకటప్పయ్య గారికి స్వల్పంగా పక్షవాతం రావడంతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చేర్చారు. ఓ రోజు ఉదయం సుమారు 7-8 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు ముగించుకొని మంచంపై మేనువాల్చారు శాస్త్రి గారు. అది నిద్ర కాదు, పూర్తి మెలకువ స్థితి కాదన్నారు. స్వప్నం లాంటి అవస్థ అయి ఉండొచ్చు అని అన్నారు. ఆసుపత్రి బయట రోడ్డు మీద కంచిస్వామి వారు ముందు నడుస్తుండగా వారి వెనుక భక్తజన సందోహం జయ జయ శంకర హరహర శంకర అంటూ వస్తున్నారు. ఆసుపత్రి వద్దకు రాగానే స్వామివారు అందర్నీ బయటే ఉండమని చెప్పి లోపల మా వాడున్నాడు చూసొస్తానని లోనికి వచ్చి వెంకటప్పయ్య గారి మంచం వద్దకు వచ్చి అరే వెంకటప్ప, నీకు తగ్గిపోయింది, నీవిక్కడ ఉండలేవురా, ఇంటికెళ్ళు, అంతా బాగుంటుంది అని చెప్పి ఇదిగో తీర్థం తీసుకో అని తీర్థమిచ్చి అంతర్ధానమయ్యారట. వెంటనే వెంకటప్పయ్య గారు జాగ్రత్త అవస్థలోకి వచ్చి లేచి చూసుకుంటే అరచేయి తడిగా ఉందంట. ఆ తర్వాత కాసేపటికి డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి మీకంతా బాగుందండి, ఇంకా మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారట. వెంకటప్పయ్య గారు తమ ఈ అనుభవాన్ని చెప్తూ ఎంతో ఆనందానుభూతికి లోనయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కంచి మహాస్వామి లాంటి జీవన్ముక్తులు విదేహముక్తులైనప్పటికీ కేవలం మన నిష్కల్మష భక్తికి, నమ్మకానికి మనని తప్పక అనుగ్రహిస్తారు.